వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయిసుత. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, తాము వచ్చాక ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అడుగడుగునా ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాం. నిన్నే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు వేశారు. ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు. అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి, విశ్వాసం పెరుగుతా ఉంది. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి. ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం. ఈరోజు మీరు చూస్తున్నారు, 95లో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోని నెంబర్ 1 సిటీగా, మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే. అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు. అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం. స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం, ముందుకు వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి, ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి, పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి. ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఒక నిర్మాణ రంగంలో మేము అనేక సార్లు చెప్పాం, 30-40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నారు. గడచిన 5 సంవత్సరాల్లో ఇసుక కూడా దొరకని పరిస్థితి ఉంటే నేను వస్తానే ఉచిత ఇసుక మళ్ళీ తీసుకొచ్చి ఎవ్వరు కూడా ఇసుక కొరత లేకుండా చేయగలిగాం. ఎక్కడైనా సరే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీకు ఎవ్వరికి ఇసుక దొరకకపోతే నిర్మాణ రంగంలో మీరు దబాయించి తీసుకునే హక్కు